హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే నా మనసులో గిలిగా ఉంది ఈరోజు. దేనికో అంటే అరే రా బయటికి రా, మా వాళ్ళు మీరందరూ కామెంట్ సెక్షన్లో వద్దని చెప్పండి అండి, అప్పుడన్నా ఆగుతాడేమో. చూడండి బండి చూడండి, రీమోడల్ ఎలా చేస్తున్నాడు. మా వాడు పెద్ద డ్రోన్ కొన్నాడు. అరకులో అందరికి అక్కడ అరకులో డ్రోన్లు లేవంటే పిచికారీ చేయడానికి అటు వెళ్తున్నాడు అనమాట, మందు స్ప్రే చేయడానికి అని అనుకుంటున్నారా? అదేం కాదండి, క్యాంపింగ్ అని చెప్పేసి ట్రావెల్ అని చెప్పేసి వెళ్తున్నాడు అనమాట. అందుకని చెప్పేసి సెటప్ చేస్తున్నాడు. అంటే ఈ బండి కూడా కొంచెం వర్క్ కాదు అటు కానీ బండితో అది బిగుచ్చుకొని, ఇదేమో లగేజ్ కంట, లగేజ్కి చూసుకొని అలానే బ్యాగులు అటుపక్క ఇటు పక్క సైడ్ పెట్టుకొని, అంటే ట్రావెలింగ్ అంటేనే బండి కొంచెం స్పోర్ట్స్ బండి లాగా ఉండి అటుపక్క ఇటు పక్క ఒక బాక్స్ లాగా తగిలించుకొని ఏదైనా తిరిగి రావచ్చు. అది కూడా బ్యాచులర్ అయితే తిరిగి రావచ్చు అన్న ఉద్దేశం నాది. నేను బ్యాచులర్ అయితే నువ్వు అసలు వద్దామని కాదు. ఇప్పుడేమో బుజ్జి ఏమో 8 months నెక్స్ట్ 7 months. ఇంకొక నెల అయితే బాబో అమ్మాయి పుడతారా, తర్వాత వాళ్ళని చూసుకున్న తర్వాత హ్యాపీగా వెళ్ళరా, తర్వాత 3 నెలలు ఎట్టనా బేబీ అనో అలా తర్వాత వచ్చేసి బుజ్జి వాళ్ళ పుట్టింటి దగ్గర రెస్ట్ తీసుకుంటుందని చెబుతుంటే ఎంటలేదు. వెళ్తా ఉంటుండే మళ్ళీ ట్రావెలింగ్కి. అది కూడా ఏ ప్లేస్లో వెళ్ళేది? అరకు మారేడుపల్లి. అంతా అరకు అంటేనే ఇంకొక అందమైన సుందరమైన ప్రదేశం. అంతా పచ్చదనంతో నిండింది. ఇక్కడ ఎంత క్యాంపింగ్ చేసినా ఎంత ట్రావెలింగ్ చేసినా మన పల్లెటూరులో ఏముంటుంది అన్న, అటు పోతే కొంచెం రీచ్ వచ్చిద్ది, చూడడానికి కూడా బాగుంటుంది మన వ్యూవర్స్కి అని చెప్పేసి చూపించడానికి అని చెప్పేసి వాడు అంత దూరం వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నిస్తా. ఇగో ఇక్కడున్న కోళ్ళు, అలానే పొట్టేలు బిల్ల, ఇక మూలన ఉన్న కుక్క, వీటన్నింటిని అమ్మేసారండి. వీటన్నింటిని అమ్మేసి వచ్చిన డబ్బులతో అంటే వీడు ప్రతి దాంట్లో ఏ ఖాళీగా ఉండు, ఏదో ఒక దాంట్లో ట్రై చేయాలి, దేంట్లో ఒకటి సక్సెస్ అవ్వాలన్న ఉద్దేశంతో ఏదో ఒకటి చేస్తాను ఉంటాడు. దానిలో భాగంగా ఇది ఒక మళ్ళీ కొత్తగా ట్రావెలింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు. మరి ట్రావెలింగ్ క్లిక్ అవ్వాలని, నేనైతే సక్సెస్ అవ్వాలని మనసారి కోరుకుంటున్నా. దానికి సంబంధించిన ఇంకా రాత్రిని బుజ్జిని అలానే వాడు సంబంధించిన కొన్ని సామాన్ రాత్రి వాళ్ళు పుట్టింటికాడ వదిలిపెట్టి వచ్చేసాడు. మళ్ళీ ఇంటికి వచ్చి ఇవన్నీ బిగించుకునేసరికి ఈ టైం అయింది, 10 మధ్యలో అవుతా ఉంది. ఇక్కడ నుంచి అమ్మల దగ్గరికి వెళ్తాడు. అమ్మలు విజయవాడలో ఉన్నారు కదా నాన్నలు, అక్కడికి వెళ్ళి ఒక వారం 10 రోజులు ఉండి మళ్ళీ ఆలోచించుకొని ఇల్లు సోలోకి వెళ్తావా లేకపోతే వాడు వస్తాడు వాడు హ్యాండ్ ఇస్తే సోలోనే వెళ్తా. నేను వెళ్దాం అంటేనేమో సరేలే ముందు మా ఊరు వెళ్ళను. నేనైతే వద్దంటున్నాను, అసలు నేను వెళ్ళటం కాదు, ముందు మా వద్దురా, ఎంత బుజ్జి డెలివరీ అయిన తర్వాత ప్రశాంతంగా వెళ్ళుందిలే, ఎందుకు అంత పని. అసలు ఇక్కడే మన పల్లెటూరులో చాలా కొండలు ఉండే, కోటపకొండ, నసరేపేట లాంటి చాలా ఊర్లు ఉండేరా. అన్నీ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత కొంచెం రీచ్ వచ్చిద్ది, కొంచెం మనకి ఇంప్రెస్ క్లిక్ రేటు పెరిగిద్ది, అప్పుడు వెళ్ళొచ్చు అని చెబుతుంటే అసలు మాట ఇంట్లా. మీరు కామెంట్ సెక్షన్లో వెళ్ళాలా వద్దా అని చెప్పేసి కామెంట్ చేయండి. దాన్ని బట్టి అట్టనే ఇటు వీడియో చూస్తాడు, మీరేం కామెంట్ చేస్తారని చెప్పేసి. దాన్ని బట్టి 4 రోజులు ఉంది అరకు వెళ్ళే ప్రయాణం. మరి ఆ లోపల వాడే డిసైడ్ చేసుకుంటాడు. అది వెళ్ళొచ్చులే నాని, ఏమైద్ది ఇప్పుడు ఎట్టన బుజ్జి అక్కడ ఉంది కదా, వెళ్ళరాని ఏదో ఒకటి ప్రయత్నిస్తున్నాడు కదా, దాంట్లో క్లిక్ అయితే మంచిదే కదా అని చెప్పేసి మీరు కామెంట్ సెక్షన్ చెప్తారో అది మీ ఉద్దేశానికి. ఎందుకంటే ఇప్పుడు నా మాట ఇంట్లేదు కాబట్టి మీ దగ్గరికి తీసుకురావాల్సి వస్తుంది ఈ మాటలో. ఓకే అన్నీ సర్దుకున్నాం మరి, అన్నీ సర్దుకొని అక్కడ రా మరి ఇంటికాడికి. ఏం లేదండి, ఇంకా వెళ్తున్నా కదా, ఇంకా బుజ్జి డెలివరీ అని తర్వాత ఇప్పుడు 5-6 నెలల దాకా వీళ్ళు ఇంక రారు. సమ్మగా ఒక 50 పొట్టేలు పిల్లలు వేసుకొని కోళ్ళు వేసుకొని పెంచుకోవాలని చెబుతుంటే అది అట్లా ఏట్లో కాదన్నా, ఏట్లో క్లిక్ అవ్వట్లేదు, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని చెప్పేసి వెళ్తున్నాడు. మరి మీ మీద ట్రస్ట్తో ఎలాగుంటుందో మరి మీరు అందరూ చూస్తున్న వాళ్ళు. ఏ ఛానల్లో పోస్ట్ చేసేది? కొత్తగా ఛానల్ యూఆర్ సుబ్బు బుజ్జి అఫీషియల్ అని, యూఆర్ సుబ్బు అని ఉంది కదండి ఛానల్లో, దాంట్లో ట్రావెలింగ్ వచ్చింది. చూడని వాళ్ళు ఉంటే ఒక ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మరి అరకు మన దాకా ఈ పల్లెటూరు వినకుండా కొత్త ప్రాంతంలోకి అరకులోకి అయితే వెళ్తున్నాడు. మరి అరకులో ఆ పచ్చదనం లొకేషన్ అంతా చూద్దాం. మరి నాకు కూడా ఆసక్తిగా చూడాలన్నది, కానీ మళ్ళీ ఈ పరిస్థితుల్ని అన్నీ సర్దిదిద్దుకొని పోతే బాగుందని చెప్పేసి నా ఆలోచన. ఏదో కాన్సెషన్ చెప్పండి మీరైతే. సామాన్ మొత్తం రాత్రి బుజ్జి సర్దేసుకొని ఇంట్లో పెట్టేసుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. బుజ్జి కూడా చెప్పా, నువ్వని చెప్పమ్మా బుజ్జి అని చెబుతుంటే యాడ బావా నా మాట ఏంటండా, వెళ్ళరానిలే ప్రయత్నిస్తున్నాడుగా ఏదో ఒకట ఏమేనని చెప్పేసి బుజ్జి అంటా ఉంది. గమ్మనాలు ఇంకెవరైనా కానీ వీడు కొంచెం అడ్డం తిరిగేవాడు మా వాడు.
దేవుడి మాట ఎండ మాట ఒకసారి డిసైడ్ అయితే మరి ఎలాగైద్దో దేవుడి వాడి కష్టానికి క్లిక్ అయితే అంతకంత పెద్ద ఆనందం ఏదో ఉండదు. మరి ఎలా జరిగిద్దో ఏమో. అరే ఇది రేకు కొట్టుకోకదంటారా డోర్లకి ఎలికలు పందికొక్కులు తవ్వుతుంటే. సరే అండి మనమైతే ఇంటికి వెళ్దాం. రాజకుమార్ కూడా చెప్పాను, రాజుకి కూడా నచ్చట్లేదు ఎందుకు ఆ అబ్బాయి అలాగ వెళ్ళటం అని చెప్పి. నా మాట ఏం వింటలేదు. ఇక్కడే ఇద్దరు అన్నదమ్ములు వెళ్దాంరా ప్రశాంతంగా అన్నూరులు తిరుగుదాము. నా బండి మీద ఉంది కదా, ఇద్దరం సోలోగా ఉండేది వేరు, ఇద్దరం కలిసి క్యాంపింగ్ చేసేది వేరు. ఏ రోజులు ఎలాగ ఉంటాయో తెలియదు. వద్దులేరు అంత దూరం ట్రావెలింగ్ అంటే అస్సలు వింటలేదండి. ఇక్కడే కొన్నాళ్ళ వరకు ఎట్టని ట్రావెలింగ్ అని క్యాంపింగ్ అని ఇష్టం పడుతున్నా కాబట్టి కొంచెం రీచ్ వచ్చే విధంగా నేను కూడా చేస్తాను రా ఉండరా ఏడే. ఇద్దరం చేసిన తర్వాత కమ్యూనిటీలోనో కొలాబ్ ఏదో ఒకటి నా ఛానల్ నుంచి చేసి నీకు కొంచెం రీచ్ వచ్చిన తర్వాత వెళ్దులని చెబుతుంటే అస్సలు వింటలేదు. మీకు సడన్గా అక్కడ పోయి చూపించినా కూడా ఇప్పుడు చూస్తున్న కొంతమంది ఇప్పుడు మన ఇద్దరు అన్నదమ్ములు కలిసి క్యాంపింగ్ వీడియో పెట్టండి నిన్న. అదంతా 1K 2K వచ్చింది. ఇప్పుడు 1K 2K అంటే ఇప్పుడు పల్లెటూరులో ఉండి అలాంటి చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటేనే ఖర్చులు పెట్రోల్గా రావట్లేదు. అలాంటిది అంత దూరం పోయి వాటి మీద ఆధారపడి చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అవి కూడా చాలా హోప్తో వాడు పుంజ ఒకటి 14,000 13,000 పెట్టుకున్నాడు. దాన్ని మళ్ళీ 3,000 తక్కువతో 10,000కి అమ్మి హోటల్ బిల్ అన్నీ అమ్ముకొని అన్ని లాస్ చేసుకొని చివరికి ఏదో వాడు సాధించాలి పట్టుదలతో ఏదో ఒకట చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నాడు. మరి ఇది ఎంతవరకు తీసుకెళ్ళి సక్సెస్ చేసిద్దా చూడాలి. అసలు చెబుతుంటే ఇంట్లో మాట ఏం చేయాలి. మొన్న కట్టల మిషన్ ఒకటి కొన్నాడు, 1,50,000 పెట్టి తోట ఒకటి ఒప్పుకున్నాడు. సుబాబుల తోట అని చెప్పేసి అది కోయడానికి. అది కోయాలంటే మిషన్ కొనాలి 7,000 పెట్టి. ఆ మిషన్ కూడా కొన్నాడు. అది ఇంట్లోనే ఊరకనే ఉంది. అన్ని పనులు చేస్తున్నాడు కానీ ఒక్క దాంట్లో నిలకడగా ఉంటుందా. ఏదో సక్సెస్ అయితేలే అంటే ఇప్పుడు ఒక గ్లాస్ ఉందనుకోండి, ఆ గ్లాసులో రాలేస్తున్నాడు. ఏ రాయి పడిద్దో ఆ రాయి పడితే అది సక్సెస్కే కదా నిదర్శనం అన్నట్టుగా వాడు బ్లైండ్గా వెళ్ళిపోతున్నాడు. మరి మీరు మాత్రం కాన్సెప్షన్ చెప్పండి, వెళ్ళొద్దనో లేకపోతే ఉండమనో. నాకైతే మనసులో అయితే వెళ్ళకాకరా అని చెప్పేసి అనిపిస్తుంది. నా మాట ఏమి వింటలేదు. వెళ్ళొద్దని ఒక మాట చెప్పినా మళ్ళీ వాడు బాధపడతాడు. ఏం చేయాలి అర్థం కాదు. మంచిగా బాగా చదువుకున్నాడు, డిప్లొమా ఆ మధ్య చదువుకున్నాడు. ఏమైనా లేకపోతే జాబ్కు సంబంధించిన ఏమైనా అవకాశాలు ఉన్నా కూడా చెప్పనండి కామెంట్ సెక్షన్లో. ఒక 40K 30K ఆ మధ్య శాలరీ వచ్చినా కూడా వాడు మామూలుగా జనరల్ పరంగా అన్నీ బాగా తెలుసు. ప్రతిదీ ఇటు చూసిరంటే అటు కనిపెడతాడు. జాబ్ అవకాశం ఉన్నా కూడా అంటే జాబ్ ఒకరి కింద చేసి పెట్టేంత ఓపిక కూడా వాడికి లేకనే వాడు కాలేజీ చదువు కూడా మానుకుంది. సొంతంగా ఒక బిజినెస్ పెట్టాలనేది వాడిది పెద్ద గోలు, పెద్ద ఆశ. అది కూడా మా పొలాలు ఉన్నాయి కదా, ఆ పొలాల్లో పెద్ద ఫామ్ పెట్టాలని. ఆ ఫామ్ పెట్టాలంటే పెట్టుబడి డబ్బులు చాలా లక్షలతో కూడిన మాట. అవి అంటే ఇంక ఇలాగ ఏదో క్లిక్ అయ్యి సేవ్ చేసిన డబ్బులతో ఫ్యూచర్లో చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇప్పుడైతే దాన్ని ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నం అయితే విజయం అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. సరే మరి ఫోన్ చేయాలి, ఎట్లా రాలేదు మరి. తమ్ముడు వచ్చాడు. అన్ని రెడీ చేస్తున్నావా? బాగుంది, మొత్తం బాగా సర్దుకున్నావు. ఇది చాలా ఉపయోగపడింది సుబ్బు నీకు. ఇది చాలా ఉపయోగపడింది. వెనకమాల సీట్ లాగా ఆ సెంటర్లో ఒక మనిషి కూడా కూర్చోవచ్చుగా. సహాస్ పోతావా బావేతో ట్రావెల్కి, ఇండియన్ ట్రావెల్కి రా. సరే జాగ్రత్త నువ్వు. ఏదో
సాధించాలని తాపడతాయి వాడికి. దా సహస్రా ప్రేయర్ చేయించుకొని ఇంకా బయలుదేరుతున్నాడు. ఇప్పుడు టైం చేసి 11 అవుతుంది. 4 గంటలకల్లా లేకపోతే 2-3 గంటలకల్లా విజయవాడ వెళ్తాడు నాన్నల దగ్గరికి. ఆ నైట్ అక్కడ స్టే చేసి ఉదయాన్నే ఇంకా బయలుదేరుతున్నాడు. మరి రాజమండ్రి ఇంక ఇవన్నీ ఉండే కదండి, ఏలూరు తర్వాత అరకు, ఇంకా మధ్యలో ఎన్నెన్ని ఊర్లు ఉన్నాయి నాకు కూడా తెలియదు అంతగా. మరి అనుకున్నది నెరవేరాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా దేవుని దయ వల్ల. అదేందో వాడు వెళ్తుంటే కొంచెం గిల్టీగానో ఏదో కొంచెం బాధగా ఉంది. అనుకున్నది సక్సెస్ అవ్వాలా, సక్సెస్ అయ్యి మంచి స్థాయిలో ఉంటే అంతకంటే పెద్ద ఆనందం నాకు. ఇంకా అమ్మ నాన్నలు కూడా చాలా హ్యాపీ అవుతుంది. వెళ్ళింది రాజీ. ఆరాధనే చేయన్నా ఆనందమే పొందనా. అనుకున్నది నెరవేరవాలని చెప్పేసి, అలానే మీకు ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలండి. మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ చూడని వాళ్ళు ఉంటే, మా తమ్ముడిది ఛానల్ పేరు వచ్చేసి సుబ్బు బుజ్జి అఫీషియల్, అది వేరు. ఆ ఛానల్ తీసేసాడు అసలుకి. యువర్ సుబ్బు బుజ్జి అని చెప్పేసి ఛానల్ ఉందండి. అదంతా ట్రావెలింగ్, అరకు అంత నేచర్ అంతా చూపిస్తుంటాడు. క్యాంపింగ్ రూపాన వాడంతా డే ఎలా గడిచిద్ది అని చెప్పేసి చూడండి, తప్పకుండా సపోర్ట్ చేయండి. వాడు మంచి స్థాయిలో వరకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి, ఓకేనా? బాయ్ మరి ఇంకా.